కాలువలను బాగు చేస్తున్నారు, మళ్ళీ నీళ్ళు వస్తాయి, మళ్ళీ వర్షాలు పడతాయి, మళ్ళీ పంటలు పడతాయి. బాగానే ఉంది, ఇప్పుడు వరకు ఏమి దాటలేదు, అందరూ మంచిగానే ఉన్నాం అని అనుకుంటున్నాను. నెమ్మదిగా ఉందని అనుకుంటున్నారు అందరూ, కానీ దేవుని యొక్క వాక్యం ఎందుకు తెలుసునంటే లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని. ఏం కాదులే, మీరు ఏం మీద పడదు. మనం వారం వారం ఇటువంటి వాక్యాలు ఏదో వస్తుంది, దేవుని రాజ్యం వస్తుంది, జరుగుతుంది అంటున్నారు. ఇదంతా అయ్యే పని కాదులే అనుకుంటున్నారు. భయం ఏమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. ఏమంటే నొప్పులు చెప్పొస్తాయా? ఇంకో గంటకు నొప్పులు వస్తున్నాయమ్మా, నువ్వు రెడీ కాసుకోమని చెప్పొస్తాయంటే గర్భిణీ స్త్రీకి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక, ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారేగా, తప్పించుకోలేదు. రాబోతుంది నాశనం. ఏమి నాశనం రాబోతుందో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యం అంటున్నాడు. ఏమి నాశనం రాబోతుంది? ప్రసంగి గ్రంథం ఏమి నాశనం రాబోతుందో చెప్తున్నాడు అక్కడ. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే. సూర్యుడికి చంద్రుడికి చీకటి రాబోతుంది అమ్మా. సూర్యుడికి చీకటికి పట్టపగలే చీకటి రాబోతాం. ఎప్పుడు వస్తుందో మనకు మాత్రం తెలియదు. అదే 9వ అధ్యాయం 12వ వచనం ఉన్న ప్రసంగి గ్రంథం, అదే 9వ అధ్యాయం 12వ వచనం. తమ కాలము ఎప్పుడు వచ్చును తెలుసా? ఎవరికన్నా నేను 19వ తారీఖు చచ్చిపోతానని చెప్పండి, ఎవరు ఉన్నారండి? రోజుల మీద ఉన్నారని చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు చచ్చిపోతారు, ఎప్పుడు చచ్చిపోతారు మనకి తెలియదు. రోజుల మీదనే ఉండట, అన్నం కూడా దిగట్లేదట, గంజి పోస్తున్నారట, ఎప్పుడు రేపు మాపు అంటున్నారట అని అంటున్నారు. కానీ ఆ రేపు మాపు అనేటువంటి వ్యక్తి కూడా ఎప్పుడు అనే సంగతి ఎవరికి తెలియదు. అది మనకు అర్థం కావట్లేదు. ప్రాణం సంగతి అలా ఉంచండి. ఇంకొకటి ఏంటి తెలుసా? మత్తయి సువార్త 24:29 వచ్చింది. ప్రాణం సంగతి అలా ఉంచండి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాడు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. అది ఎవరికి తెలియదండి. చంద్రుడు కాంతి ఆ డేట్ ఎప్పుడో తెలియదు. సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు కాంతి, నక్షత్రముల ఆకాశం నుండి రాలును. వామ్ము, ఏం రాలేట? నక్షత్రముల ఆకాశం నుండి రాలును. ఆకాశమందల శక్తులు కదిలింపబడి. నేను సీలింగ్ చేసిన వాడు వచ్చాను. ఈ సీలింగ్ చేసిన ఆయన వచ్చాను. సీలింగ్ చేసిన ఆయన వచ్చి ఏమనంటే, అయ్యా దీనికి కొంచెం అర్జెంట్ రిపేర్ చేయించుకున్నాను. ఏమిటన్నా? అది మొత్తం క్రాక్ వస్తుందని. ఇక్కడ కూడా బీటర్ వారిందంటే క్రాక్ వస్తుందన్న. వస్తే ఏం జరుగుద్దాను? ఏ కచ్చాని కింద పడుతుంది. కింద పడితే ఎట్లా అన్నా? ఇక ఎట్లేముందండి, పడితే ఇది ప్రమాదం అయింది. ఇప్పుడు ఏం చేస్తామన్నా? మళ్ళీ దానికి గమ్మేసి దాన్ని వర్క్ చేయాలండి. ఎంత తీసుకుంటామన్నా? ఓ 30,000 అవుతుందండి. నీ దండం పెడతా, వద్దులే. మీ ఇష్టం అండి. వాళ్ళు వద్దన్నాం అనుకోండి, చూడబాను బాగా. ఇప్పుడు వద్దన్నాం అనుకోండి, ఏమైతుంది? ఎప్పుడు పడుతుందో మనకి తెలియదు. చేసినటువంటి వాడు వచ్చాడు నిన్న. నేనన్నా నీ వర్క్ కోసం చెబుతున్నాను. నా వర్క్ కోసం కాదండి, అది మీరు చేయించుకుంటే మంచిది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీ ఇంట్లో ఒక సీలింగ్ చేయించుకుంటే ఈ బోర్డు పెట్టుకోమాకండి. ఇప్పుడు ఇంకొక బోర్డు వచ్చిందండి, మోడల్, అది పెట్టుకున్నాను. అది ఎన్నాళ్ళు ఉంటుంది? అది 20 years ఉంటుందండి. 20 years తర్వాత అన్న అది కూడా ఎట్లా వస్తుందండి? 20 సంవత్సరాల తర్వాత దాన్ని కూడా ఏం చేయాలి? తీసేయాలి. ప్రతిదానికి వస్తుంది కాలం దగ్గరికి. ప్రతిదానికి వస్తుంది. దేనికి వచ్చేసింది? సూర్యుని చీకటి కమ్మే రోజు వస్తాము. చంద్రుడు కాంతి నీనటువంటి రోజు వస్తాము. నక్షత్రములు ఆకాశం నుండి ఈ అట్ట పడితే ఒకరికి దెబ్బ తగులుద్ది, ఆ ఫ్యామిలీకి పడితే ఒకరికి దెబ్బ తగులుద్ది. ఆకాశము నక్షత్రం నుండి రావద్దట. నక్షత్రం ఎంత ఉందో తెలుసా అండి? భూమి కంటే ఒక్కొక్కటి
రెట్లు ఉంది. భూమి కంటే 100 రెట్లు ఉంది ఒక్కొక్క నక్షత్రం. సూర్యుడి కంటే చంద్రుడి కంటే ఇంకా పరిమాణం పెంచున్నటువంటి నక్షత్రాలు ఉన్నాయి. పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. ఎంత దూరంలో ఉన్నాయో, ఎంత కనబడకుండా ఉన్నాయంటే ఎన్ని కోట్ల మైళ్ళ దూరం ఉంది మీరు అలా ఆలోచించాలి. అంత ఎత్తులో ఉండి కొంచెం మినుకు అంటూ కనబడుతుంది. ఈ భూమి కంటే 10 రెట్లు పెంచున్నటువంటి నక్షత్రం ఉంది. తోక చుక్కని ఒకటి ఉంది. దాని తోక భూమి మీద వాళ్తే 3వ వంతు అగ్నిమండలం అయిపోద్దట, అంత కాలి బూడిద అయిపోద్దట. అటువంటి చుక్క ఉంది. అటువంటి నక్షత్రాలు ఏవైతే అక్కడ భూమి మీద రాలి పడేటువంటి రోజు రాబోతుంది అనమాట. ఎప్పుడో తెలియదు. దానికి ఒక ఉదాహరణ ఇప్పుడు ఏమన్నా తెలుసునా, దానికి డేట్ కానీ, దానికి టైం కానీ, లేకపోతే ఇలా ఉంటుందని కానీ మాత్రం చెప్పడం లేదు. ఏం చెప్తుండ్రు? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికంగా ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుని బిడ్డ కళ్ళు గుంజకపోయి ఇవాళ రేపు కంటది. ఈ అమ్మ నేను పనికి పోయానా, బాగానే ఉందమ్మ పనికి పో. వాళ్ళ అమ్మని పనికి పంపించింది. ఈ అమ్మాయిని ఎప్పుడు పడుతుంటది. అర్జెంటుగా వాళ్ళ అమ్మ దగ్గర కబురు చేస్తారు. వచ్చేసరికి ఈ అమ్మాయికి ఏదైనా ప్రమాదం జరిగితే తెలియదు ఎవరికది, అది చెప్పొచ్చేది కాదు. అది కూడా అంతే. సూర్యుడు ఎప్పుడు నలుపైపోతాడో తెలియదు ఎవరికి. చూస్తే డార్క్ అయిపోద్ది. చేతికి చీకటి తగులుతాట. ఇక ఎటు పారిపోయేది కాదు, ఎటు ఉరకైతే కాదు. ఇక అంతే. ఎటు ఉరకాలి? ఒక్కసారి గప్పు అంట లైట్ ఆడిపోతే, మంచి అపరాత్రి ట్యూబ్లైట్ ఎంతూరు కొట్టి ఉండి ఒక్కసారి ఆడిపోతే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? కంటికి ఏమి కనబడదు. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత కానీ ఏదైనా కనబడదు. ఆ 10 నిమిషాలు టైం కూడా ఉండదు. ఈ 10 నిమిషాల్లో భూమి మీద ఆ బాగా చీకటి పడిపోయిన తర్వాత ఎటు పోవాలి అని ఎత్తుకునేటప్పుడు ఒక్కసారి తలుపు అంట ఆ మెరుపు వచ్చేసరికి ఏం జరుగుతుందో చూసేసరికి నక్షత్రం వాళ్ళ కింద పడుతున్నమాట. ఎటు పడిందో మండలం అంతా ఒక పగనంత కాలి బూడిద అయిపోతుంది అనమాట. ఏం జరుగుతుంది? నక్షత్రాలు రాత్రులేట. ఎటు కాలి నక్షత్రములు ఆకాశం నుండి రాళ్ళు, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. ఆకాశం ఇంకా నక్షత్రాలే కాదు, ఇంకా ఎన్నున్నాయి, పాలపుంతలు ఉన్నాయి. ఇంకా మండలానికి వెళ్ళిపోతే ఇంకా అట్లా ఏమంటారు, గోళాలు ఉన్నాయి. అవన్నీ రాలిపడతాయి. ఆకాశమందుల శక్తులు కదిలించబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం ముందు కనబడును. ఎక్కడో కనబడుతుంటాడు యేసు ప్రభువు వాళ్ళు వస్తుండగా అన్నట్టుండదు అనమాట. ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలియదు. వస్తుండగా అనుకునేసరికి ఈ చీకటి, ఈ నక్షత్రాలు రావటం, ఆకాశ మండలంలో శక్తులు కదిలించబడటం, ఒక్కొక్కటి అలాగే జరిగి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉంటే ఆ నక్షత్రాలు జరుగుతుంటుంది. కిందకు జరుగుతుంటాయి, కిందకు వస్తూ ఉంటాయి, నక్షత్రాలు రాలుతూ ఉంటాయి. చంద్రమండలం జరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. సూర్యుడు కంప్లీట్ గా చీకటి అయిపోతాడు. ఏమి ఎత్తుకున్నా దొరకదు. ఎక్కడ పారిపోదామా? ఎటు పారిపోదాం? ఒకసారి పారిపోదాం. రొమ్ము కొట్టుకోవచ్చు. అందరూ ఆకాశం వైపు చూస్తారు. రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు చూస్తుంటే ఎక్కడో ఆకాశ మండలం మీద ఎవరు కనబడతారట? అప్పుడు మనిషి కుమారుడు సూచన, మనిషి కుమారుని సూచన ఆకారం ఏర్పడుతాట. యేసు ప్రభువు యొక్క ఆకారం ఆకాశమందుల కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. అమ్మో, ఇంకేముంది? యేసు ప్రభువు వస్తాడు. నిన్నటి దాకా ప్రార్థనకు పోలేదు నేను, నిన్నటి దాకా బాప్తిసం తీసుకోలేదు నేను, నిన్నటి దాకా దేవుని మాటలు వినలేదు నేను. ఇప్పుడు ప్రార్థనకు పోతే బాగు, ఇప్పుడు బాప్తిసం ఇస్తే బాగు, ఇప్పుడు ప్రార్థన పెడితే బాగు అయ్యాలని నువ్వు ఒక ఉడుకులు పెడితే యేసు ప్రభువు వస్తాడు. నిన్న యేసు ప్రభువు లేడు అనుకున్నా, యేసు ప్రభువు రాడేమనుకున్నా. రాడని అనుకుంటున్నారా? ఆకాశ నక్షత్రం రావాలని అనుకుంటున్నారా? చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం. దేవుని బిడ్డ లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ నక్షత్రాలు రావాలని అనుకుంటున్నారా? సూర్యుడు చీకటి కమ్మదని అనుకుంటున్నారు. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ అంతే అనుకున్నారు. నోవాహు దినములో కూడా అంతే అనుకున్నారు. వీళ్ళని బాగా చెప్తున్నారు కానీ ఆకాశ నక్షత్రాలే రాతాయి, సూర్యుడిని చీకటి కమ్ముతారు. ఇదంతా బోటకం కాకపోతే ఇది జరిగేది ఎప్పుడో చీకటి కమ్మింది. ఎప్పుడు 3 పొద్దుకోగింది. మధ్యాహ్నం 2:30 ఏమైంది? సూర్యగ్రహణం పట్టింది. సూర్యగ్రహణం పడితే సైంటిస్టులు చెప్పారు ఎవరు పైకి చూడొద్దు, సూర్యగ్రహణాన్ని ఎవరు చూడొద్దు. చూస్తే ఏమైందట? కళ్ళు పోతాయని చెప్పారు. కళ్ళు పోతాయని చెప్తే ఇట్లా పట్టుకొని నడిచారు అందరం. ఏమో కళ్ళు పోతాయో అలాగ పట్టుకొని నడిచారు. ఇంకేముంది? చీకటి పట్టట్టు కోళ్ళు వస్తున్నాయి.
కోళ్ళు వస్తున్నాయి. ఎంతసేపు లేదు, 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంది. వాళ్ళు ఎంత వెళ్తూ వచ్చింది. ఈ 10 నిమిషాలకే ఏదో విపత్తు జరుగుతుందని భయపడ్డారు. అందరూ భయపడిపోయినారు. సైంటిస్టులు ముందే చెప్పారు, ఏమని? సూర్యగ్రహణం పడుతుంది, ఏం కాదు, 10 నిమిషాలు అది వదిలేస్తుంది. గ్రహణం కాదు వచ్చేది ఇప్పుడు, సూర్యగ్రహణం కాదు, 10 నిమిషాలు వదిలేయడానికేగా. సూర్యుని చీకటి కమ్ముతుంది. ఏంటో తెలిసిన ప్రభువు రాబోతా ఉన్నారు. అవేళ కూడా అంతే అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఏంటది? యేసు ప్రభు అంటే ఎక్కడో ఆకాశంలో కనపడతాట. అప్పుడు అతను నొప్పు కొట్టుకుని ఏడుస్తామట. అప్పుడైతే ఆకాశాలు నక్షత్రాల మీద పడుతుంటే అమ్ము నా మీద పడితే భయపడతామట. ఇదంతా ఎవరు చెప్పిండు? నిజమే జరిగేదినా అని ఆ రోజుల్లో అనుకున్నారు. ఏ రోజుల్లో? నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును అనుకున్నారు. అమ్మా వర్షం కురుస్తుంది, జలప్రళయం వస్తుంది, భూమి తొమ్ములు తీసిన దేవుడు, ఆకాశపు తొమ్ములు తీసిన దేవుడు. అందరు నేలలో మునిగిపోతారు. ఓడలోకి రండి, గుళ్ళోకి రండి, ప్రార్థనకి రండి. ఇప్పుడు కానీ బాప్తిసం తీసుకోండి, ఇప్పుడు కానీ ప్రార్థనకి రండి, ఇప్పుడు కానీ పస్కాకి రండి, పండుగలు చేయండి, దేవుని కార్యంలో కైకోండి, దేవుని బిడ్డలుగా బ్రతకండి, దేవాలయంలో కూర్చోండి అని మొత్తుకుంటుంటే ఎన్ని గుళ్ళ మైకులు పెట్టారు. కానీ ఇంకా రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మాట్లాడదు. ఇదంతా వస్తుంది అనుకుంటున్నారు. అప్పుడు కూడా అంతే అనుకున్నారు. 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాలు పోయింది, 10 సంవత్సరాలు పోయింది, 50 సంవత్సరాలు పోయింది, 100 సంవత్సరాలు పోయింది, 120 ఏళ్ళు చెప్పాడు బోధ. 120 ఏళ్ల తర్వాత వర్షం రానే వచ్చేసింది. 120 ఏళ్ల తర్వాత వర్షం రానే వచ్చింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసిన? 28 వచ్చింది కదా, 28. లోతు దినములలో జరిగినట్టును నోవాహు దినములో జరిగినట్టు. తర్వాత ఇంకెవరైనా? లోతు దినములో జరిగింది. నోవాహు దినములో ఏం జరిగింది? జలప్రళయం వచ్చింది. మునిగిపోతారు, నాశనం అవుతారు, ఆగమైపోతారు, కొట్టుకొని పోతారు. మమ్మగారాన్ని మయ్యగారాన్ని బ్రతిలాడితే ఎవడో చెప్పింది. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలు రాతాయి, రాయిగారు చెప్పినట్టు ఉంది. వాడికి ఏం తెలుసు అసలుకి? అవి రాతాయా? అవి రాలేయని అసలుకి అని అనుకుంటున్నారు చాలా మంది. జరిగి తీరుద్ది. ఎందుకో తెలిసిన? అవేళ కూడా నమ్మలేదు. అందుకని భక్తులకు మాట అన్నాడు, కమ్ముకుంటూ వస్తుంది కడు వారి తిన్నాము, అయ్యో మనకెంతో వేదన తిన్నాము, కమ్ముకుంటూ వస్తుంది కడు వారి తిన్నాము, సూర్యుని కాంతి కనపడవయ్యో, చంద్రుడు చీకటి కమ్ములో అయ్యో, ఆకాశమే చూస్తూనే ఉంటే రోజులు గడిచిపోతున్నాయండి. చూస్తుంటే ఎంతమంది వార్తలు వెళ్ళలేదు. ఏమండి? మన జ్ఞాపకం వచ్చినాకనే ఇందిరాగాంధీ చచ్చిపోయిందండి. తెలియదా? మన పేపర్లో చూస్తుంటేనే ఇందిరాగాంధీని ఎవరు చంపారు? బాడీ గార్డు చంపారు. వార్తల్లో విన్నాం. ఇందిరాగాంధీ చనిపోయింది తెలుసు, ఆయన కొడుకు రాజీవ్ గాంధీ చనిపోయింది తెలుసు, అవునండి. ఆయన తర్వాత పివి నరసింహారావు చనిపోయింది తెలుసు, ఆయన తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి వాడు తెలుసు. చూస్తుంటే ఎంతమంది ముఖ్యమంత్రులు? ఎన్టీ రామారావు చనిపోయిండు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిండు, ముఖ్యమంత్రులు చనిపోతున్నారు, ప్రధానమంత్రులు చనిపోతున్నారు, రాష్ట్రపతులు చనిపోతున్నారు. చూస్తుంటే మనం అనుకుంటే ఇది జరగదులే అనుకుంటున్నాం. కానీ జరుగుతుందా లేదా తెలియట్లేదు. మనకి కమ్ముకొని వస్తుంది, మనకు అర్థం కావట్లేదు. మీదకి వచ్చిందాక మానవుడు ఇది వచ్చిదేలే అనుకుంటారట. మీదకి వచ్చే వరకు మనుషుల స్థితి అది. మీదకి వచ్చే వరకు రాదులే. దేవుని బిడ్డ వచ్చిన తర్వాత ఏంటి తెలుసునా? వచ్చింది అనుకుంటే మేము అందులో పోయాడు అనుకుంటారు. అప్పుడు కుదరదు. అంతే. అవేళ బాప్తిసం తీసుకున్నారంటే కుదరదు, అవేళ ప్రార్థనకు వస్తారంటే కుదరదు. అయ్యా ప్రార్థన పెట్టి అయినారంటే వాడు కూడా రొమ్ము కొట్టుకుంటే నీ ప్రార్థన గాలిపు అప్పుడు చెప్తే రావైతే నేను కూడా పరిగెడతాను ఇప్పుడు అని చెప్పి వాడు కూడా ఉరుకులు పెడుతుంటే నువ్వు ఆయనమ్మ తురికినా కానీ లాభమేమి? అయ్యగారు నువ్వు ఎవరు కాకుంటే నేను కొత్త అయ్యగారు నీ దండం పెడతా ముందు ఒక చోటు మరి ఇద్దరికి నన్ను కూడా బయటికి పెడతాను. నువ్వు బయటికి నేనే వాడు బయటికి నెట్టాల్సి వచ్చింది అనమాట. ఎందుకని ఎవరు నాకు ఆశ్రయిస్తే అయ్యగారని ఎవరైనా రాణిస్తారు అనుకోండి లోపలికి, మనకి ఇద్దరిని రాణిస్తారు, అవునంటే కాదంటారా? ఎవరైనా దాచిపెట్టమండి. అయ్యా జరగని పని అది జరిగేది కానే కాదు. దేవుని యొక్క వాక్యం అంటున్నారు అనమాట.
నోవాహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుడు దినములో జరుగును. నోవాహు దినములో జలప్రళయం వచ్చిందని మొత్తుకుంటే నెత్తి నిలబెట్టి మొత్తుకుంటే ఒక్కడే లేదు. వాళ్ళ కుటుంబం ఒక్కడే విన్నారు. ఆ 8 మంది ఓడలోకి వచ్చారు. అందరూ నాశనమై ఆగమైపోయినారు. చెప్పండి దేవుని స్తోత్రం. నాశనం అయిపోయినారు అంతా. లోతు దినములో జరిగినట్టు. ఎవరి దినములో జరిగినట్టు? లోతు దినములో. లోతు ఏం చేశాడు? లోతు దినములో ఏం చేశారట? జల్లులు తినొచ్చు, త్రాగుచు. వామ్మో. అయ్యగారు నాకు అసలు ఏ అలవాటు లేదండి. ఒక్క పొడి కూడా వేయలేదు. నేను ఒక ఆయన చెబుతున్నాను, ఏమేడట? ఒక్క పొడి కూడా వేయలేదు. మందు అలవాటు కాదు, ఏమీ లేదు. కాకపోతే ఎండాకాలం వస్తే సలవని ఊరు నిన్ను డాక్టర్ ఏమనట? సలవని ఎండాకాలం వస్తే కళ్ళు ఒక్కటి కాదు, అది ఒక్క చెట్టుదే. వాయికి బట్టి అసలు నాకు మామూలు వేయడం అది. మాకు మామూలు ఆ గౌరుడానికి మాకు బాగా తెలిసిన ఆయన లేండి. ఖచ్చితంగా ఒక చెట్టుదే తీసుకొస్తాను, మట్టు తీసుకొస్తాను. అది ఎవరికి కూడా తెలియదు. అది నువ్వు దేవుడు అసలు చూడక, అందుకని నేను చెబుతున్నా. ఎవరికి తెలుసు అందకాడ అది ఎంత 2 లోటాలే. ఆ 2 లోటాలు తీసుకుంటే ఇక వెనకుండా పడుకుంటాయి. అంతే. మళ్ళీ ఎవరు జోలికి కానీ తగ్గు కానీ పోయాడు అసలే కాదు. మంచిగా అంత మంచివాడు ఏంటండి. అలవాట్లు కూడా అసలు ఒక్క పక్కపొడి కూడా ఏంటి చావడానికి. అది సలవ అంటే. నేనన్నా ఓరి పిచ్చోడు సలవని ఎవరు చెప్పిండ్రా? అసలు మంచినీళ్ళు రా సలవ. బాగా నీళ్ళు తాగాలని, కిడ్నీలో రాళ్ళు కరగాలంటే ఏం తాగమంటాడు? మంచినీళ్ళు తాగమంటాడు. మంచినీళ్ళు తాగాలి పిచ్చోడు. మంచినీళ్ళ కంటే సలవ ఇంకేది లేదే. తెల్లవారుజామున లేచి లోటాడు మంచినీళ్ళు తాగితే ఒళ్ళంతా కూల్ అయిపోయి మనిషిలో ఉన్నటువంటి ఓహికత బయటకు వెళ్ళిపోతుంది. అసలు దాని పేరు ఏం పేరు? దాని పేరు మంచినీళ్ళు. అప్ప ఎంత పేరు పెట్టిందండి దేవుడు, ఎంత చక్కని పేరు మంచినీళ్ళు. అది తాగరాదు. ఇది అంత సలవా. ఏం సలవా? ఈ బొంగ మీద సలవా, ఇది సలవా. ఏం అలవాటు లేదట. మళ్ళీ కరెక్ట్ ఉంటాడట, ఖచ్చితంగా ఉంటాడంటే భక్తి ఉంటాడు. ఒక్క పొడి కూడా ఏదట. అది సలవ అంటే ఒక్క చెట్టుతో తాగుతాడు. మరి ఈ ఒక్క చెట్టుది ఏంటని నేను అడిగితే నాకు మంచిగా ఉండాలి. భలే పరిచయం అన్న. దొరికి వాడు ఎదురైంది నాకు. ఎవరు ఎదురైండు? ఈయన స్వచ్ఛమైన కళ్ళు పోసే గౌడు ఆయన ఎదురైండు. ఈయన స్వచ్ఛమైంది పోతావాట అంటే వాడి బొంద కుంకుడు పులుసు పోతావాడు కదా. ఏం పోతాడు వాడికి? కుంకుడు పులుసు పోస్తాడు వాడికి. లేకపోతే ఆ బుద్ధి ఎందుకు వచ్చిందా? ఈయనకి అర్థం కావట్లేదు. ఏంటో తెలుసునండి, వ్యభిచారం చేసేటువంటి స్త్రీ అట సావిత్ర గ్రంథంలో వ్యభిచారం చేసేటువంటి స్త్రీ అట ఎవరు ఎదురైనా కానీ వామ్మ అసలు నువ్వు లేదు వాకలి అంటదట. వ్యభిచారం చేసే స్త్రీ ఏమంటుందో తెలిసిన? ఎవరు ఎదురైనా కానీ అసలు నువ్వు లేకపోతే నేను వాకలి వాడితో అక్కడ చెప్పింది అటు ఈడితో ఈడు చెప్పిందట. ఏం చెప్పిందట? అసలు నువ్వే నా ప్రాణం. అసలు నువ్వు ఎందుకు అనుకోండి వాడికి చూస్తున్నాను అనుకుంటున్నావు కానీ ఒట్టిదే. అసలు నువ్వే నా ప్రాణం అని చెప్పిందట. వ్యభిచారం చేసే స్త్రీ అంతా కళ్ళు పోసేటువంటి వ్యక్తి అలాంటి. అసలు నీకేం కాదు, నీ వయసులో పోతుంటాడు. తాగుడు పోసేటువంటి వాడు, తాగుడు అలవాటైనటువంటి వాడు తాగుతో సమానం అన్నమాట. దేవుడు వీళ్ళ నువ్వు చావాలనుకుంటావు కానీ ఒకటే చెప్తున్నాను మీకు, మజ్జిగ తాగండి కళ్ళు తిరిగిన ఒక నిశా వచ్చిందే. మజ్జిగ తాగితే నిశా వచ్చిందే? రాదు. పాలు తాగడం నిశా వచ్చిందే? మంచినీళ్ళు తాగడం నిశా వచ్చిందే? కళ్ళు తాగితే ఎక్కడ నేను తిట్లండి బయటరా. ఎన్నో నేను ఏడుపంత రాదు. అసలు ఏం లేదు. 2 లోటాలు వేసుకుంది. అమ్మో చిన్నమ్మ అని ఏడుతుంది. ఏమి ఎన్నడి ఆడవాళ్ళు ఏమైంది, ఏమి తీసేటి ఏడుతుంది నాన్న. అది కళ్ళు తాగొచ్చింది, అందుకని అవి ఏడుతుంది. ఏం తాగొచ్చింది? కళ్ళు తాగొచ్చింది. ఎక్కడ దుఃఖం వస్తుంది అనమాట. నువ్వు లేని ఏట బతికేస్తున్నావు, నీకేం పర్లేదు. వాత కళ్ళు ఉందని నేను బతుకుతున్నాను. రాజు రా దేవుని బిడ్డారా, ఇది తాగితే నిశా వచ్చింది. అది ఎంతో ప్యూరిఫైడ్. చలవగాదు బాడీలోకి నిశా మనిషిని ఆగం చేస్తుంది, జీవితాన్ని ఆగం చేస్తుంది. అలాగే ఆగమైపోతున్నారు. ఏం చేస్తున్నారు? జనులు తినొచ్చు, తాగుచ్చు, కొనొచ్చు, అమ్మొచ్చు, నారు నాటుచు, ఇళ్ళు కట్టొచ్చు ఉండివి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినం ఆకాశము నుండి ఏం కురిసింది అట? నక్షత్రాలు రాస్తాయి. రేపు నక్షత్రాలు పడతాయి. రేపు సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడి మీద కాంతి ఉండదు, గోళాలని కదిలిపోతాయి, ఆకాశం అందరి శక్తులని కదిలింపబడతాయి, భూమి బద్దలైపోతాయి, ఆకాశం చుట్టబడిపోతాయి, గంధం చుట్టుకొని బయటికి వెళ్ళిపోతాయి, అంజూరపు కాయలు వాళ్ళ మీద పడతా ఉంటాయి. ఎక్కడికక్కడికి మా ఊరు కాలుతుంది. ఒకప్పుడు ఇప్పుడు డాబాలు, బిల్డింగులు, మంచి స్లాబులు, రేకులు వేసుకోవట్లేదా? అప్పుడు మొత్తం తాటాకప్పులే. ఎక్కడున్నా కానీ తాడి చెట్లు. మరి పేరు చెప్పింది అసలు చక్కని పాట రాసింది. తాటి చెట్టు తల్లి కాదు,
తాగినోడు మొగుడు వాడు మొగుడు కింద లెక్క ఈత చెట్టు ఇల్లు కాదు, ఈయనోడు దేవుడు కాదు. ఇచ్చినోడు దేవుడు. ఏం రాసిండని కవిత్వం. దేవుడు అంటే ఎవరన్నమాట? ఇచ్చేవాడే దేవుడు. మనకు అన్ని ఇచ్చినోడు దేవుడు. అవునా? భూమి ఇచ్చిండు, ఆకాశం ఇచ్చిండు, పిల్లలు ఇచ్చిండు, బాడీని ఇచ్చిండు, పంటలు ఇచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు, ఆక్సిజన్ ఇచ్చిండు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, బ్రతకడానికి ఆక్సిజన్ ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చిండు. ఈయనోడు దేవుడు కానే కాదు. ఆయనకి ఇయ్యాల్సి వస్తే ఎక్కడ కుదురుతుంది? స్తోత్రం. ఈయనోడు దేవుడు కాదు. ఓ గోవల శరణ నా మాట వేద మంత్రం మన బ్రతుకు రాజ మందిరం. ఎవరు ఈ పాట చెప్పేది? పాట పాడేది ఎవరు తెలిసిన? మంచిగున్నాడు కాదు. ఎవడు? వాస్తవం చెబుతున్నాడు. వాడు వాస్తవం చెబుతున్నాడు. వారి తెక్కనవాడు నాకు తెలుసురా. ఈయనోడు దేవుడు కానీ ఈత చెట్టు ఇల్లు అయితే దూలానికి వేస్తారు. ఏ చెట్టు తాటి చెట్టు దూలానికి వేస్తారు. ఏ చెట్టు మాత్రం దూలానికి వేయాలి. ఈత చెట్టు ఇల్లు కాదు, ఈయనోడు దేవుడు కాదు. తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మూడే కాడు. అసలు తాగినోడు తాగిపోతాడు. అసలు మూడు కింద రాదు. ఎందుకని వాడేది ఏమో అడుగుతున్నాడు అన్నమాట. పొద్ద ఎవరు అడుగుకుంటాడు? ఆటో ఎమ్మడి పడి తోటకు పోతుంటే ఎమ్మడి పడి అడుగుకుంటాడు. హైదరాబాద్ ఇచ్చిపోయి మా అమ్మగా. నాకు హైదరాబాద్ ఒక్క పొట్ల అనుకోలేదు మా అమ్మగా. సిగ్గు లేదు. ఆడ మనిషిని అడుగుకుంటావు. ఆమె నిన్ను అడుక్కోవాల్సింది పోయి నువ్వు దాని ఆటో మీద పడి అడుగుకున్నావు. అమ్మాయి ఆగబాయ్ అదో ఆటో వాడు ఆకండు. ఈమె 2 రూపాయలు ఆటో ఆయన బయట అడుగు 2 రూపాయలు వాడి బంధు కొట్టాయి. 2 రూపాయలు నీ కడుపు కావాలి కదా. అదే పోయే ఏం చేస్తుంది? భర్తని ఏమండి అనాల్సింది. ఏమన్నా భర్తని? ఎంతమంది అంటున్నారు? వారు అనిపించుకోవద్దు ఏమండి అని. అనిపించుకోవద్దు. ఏమండి అనిపించుకోవద్దు. మీరు దిగర కాడికేసి ఏమండి ఎందుకంటే దిగర ఓడి నీ కడుపు కాదు కదరా. మేము మన పాలన పోయి పాలన పెడితే రారా. ఫోన్ ఎడ బాగుంటారు? నీ కడుపు సెల్ ఫోన్ బాగొట్టారా? ఎడ బాగొట్టారా అంటుంది. అరే అరే నేను అంటున్నాడు. నేను అరే అరే కాక యాక్సిడెంట్ దెబ్బ కింద పడతాం అంటున్నాడు. ఏమి పులి మొగుడు కొట్టానికి పోయి భార్య పడతాంటే కొద్దిగా ఇంటి పోయి కొద్దిగా నాకంటాను. మళ్ళీ ఎక్కడైతే తాగింటే పోండి చూడండి. తాడి చెట్టు తల్లి కదా తాగినోడు మొగుడు కాడు. జనులు ఏం చేస్తున్నారు? జనులు తినచ్చు. తిండి ఎక్కువ అయితే ఏం చేస్తారండి? తినడానికి ఉందగా ఏం చేస్తాడు? తాగుబోతాడు. తాగటం తింటాం ఏం చేస్తున్నారు? అమ్మొచ్చు. ఏ రోజుల్లో లోతు దినములో. ఏ రోజుల్లో? లోతు దినములో. ఆ రోజుల్లో నోవాహు దినములో. చూడండి ఇప్పుడు 26వ వచనం. నోవాహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుని దినములో జరుగుతున్నది. నోవాహు వాడలోనికి వెళ్ళి దినం వరకు ఏం చేస్తున్నారు? జనులు తినొచ్చు, తాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి ఇవ్వడుచుండి. అంతలో నీకు తెలియదు. ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు కురుస్తుందో తెలియదు, ఎప్పుడు దేవుడు వదిలిపెడతారో తెలియదు, ఎప్పుడు ఆకాశ నక్షత్రాలు మాత్రమే తెలియదు, ఎప్పుడు సూర్యుడు చీకటి గమ్మిందో తెలియదు, ఎప్పుడు మిందికి మీద పడితో తెలియదు. నీకు నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు కురిసిద్దామనుకున్నటువంటి మబ్బు చేరిపోతుంది. కూరదనుకున్నటువంటి మబ్బు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. దేవుని బిడ్డ దేవుని చేతిలో ఉన్న తర్వాత ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. అందుకని దీపం ఉండగానే ఏం చేయాలట? ఇల్లు చక్క పెట్టుకో. ఆ కాలిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఇంకేం లాభం? ఆకులు పట్టుకుంటే కాలకముందే, అవి రాకముందే, వేదనలు రాకముందే, సూర్యుని చీకటి కమ్మకముందే ఇప్పుడే మారు మనసు పొందాలి. తమ కాలము ఎప్పుడు వచ్చును? ప్రసంగి గ్రంథం 9:12 వచ్చును. తమ కాలము ఎప్పుడు వచ్చును? నరులు ఎరగరు. కొంతసేపు కన్నబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి దిరాని జీవితం. లోకాన తాదేవి శాశ్వతం. కొంతసేపు కన్నబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి దిరాని జీవితం. లోకాన తాదేవి శాశ్వతం. నిలిచేది అందరూ నీ రక్కలలో.
వచ్చిందో తెలియదు, మన కాలం ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఈ కాలం ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. మన కాలం ఉన్నా కానీ ఈ కాలం ఆగదు, కమ్ముకొని వచ్చేస్తుంది. ఎప్పుడు ఎలా వస్తుందట? అతి దగ్గరలోకి వచ్చేసింది. యేసుప్రభు ఒక మాట అన్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను. వస్తానన్నాడు విపుడు రాకమానడు, ఎంత గంధమైన ప్రభువు అండ ఉన్నాడు. వస్తానన్నటువంటి ఆయన రాడని అనుకోమాకండి. ఆయన వచ్చేటప్పుడు అక్కడ కనబడుతుంది ఆకాశంలో. ఆయన ఆకారం కనబడుతుంది. ఎప్పుడు కనబడుతుంది? సూర్యుని చీకటి కమ్మినాక, నక్షత్రాలు ఆరిపడ్డాక, ఆకాశం ముందు శక్తులు కదిలించబడిన తర్వాత నువ్వు ఎటో పోవటానికి అవకాశం లేని స్థితిలో, ఎటో పారిపోవటానికి, ఎటో తప్పించుకోవటానికి అవకాశం లేని స్థితిలో, గాఢాంధకారం కమ్మి చేతికి చీకటి తగినటువంటి ఆ స్థితిలో ఎటన్నా పారిపోదామంటే కన్ను పరుచుకున్న దారి కానున్నటువంటి స్థితిలో అప్పుడు ఒక్కసారి ఆకాశం యేసుప్రభు కనబడితే, యేసుప్రభా నువ్వు ఇందులోకి వస్తావనుకోలేదు అయ్యా, ఇలా జరుగుతుంది అనుకోలేదు, నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు, నేను ఇంకా ప్రార్థనకు పోలేదు, మా ఊర్లో గుడి కట్టి ప్రార్థన పెడుతుంటే, దేవుని యొక్క శాంతులు వాకి చెబుతుంటే ఈ రోజులో ఒకటి నేను మందిరం అడుగు పెట్టలేకపోయినాను, ఇప్పుడు కూడా మారలేకపోయినాను, గుళ్ళోకి పోయిన రోజులు కూడా ఉన్నాయి, అయినా కానీ నేను మారు మనసు పొందలేదు అయ్యా. ఒక రోజు ఆగయ్యా, 2 రోజులు ఆగయ్యా, నేను 2 రోజులు ప్రార్థనకు పోయించిన తర్వాత అప్పుడు నేను సిద్ధపడతానంటే ఆగుద్దా? ఆగదు. ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొంచుంటారు, బాదుకుంటారు. వేళ ఇంట్లోకి వస్తాం అనుకోలేదు, జలప్రళయం వచ్చిందని ఆ రోజు కూడా అనుకోలేదు. నోవాహు గారు, తాతగారిని దండం పెడతా, తాతగారిని నమస్కారం చేస్తా, అయ్యా తలుపు తెరవండి. తాతగారు లోపల అంటున్నారు, తాళం చేతి నా చేతిలో లేదు, నీ దండం పెడతా. తాళం చేతి నా చేతిలో లేదురా. ఎందుకు లేదు తెలుసా? దేవుడు వేసిండు బయట తాళం. 127 బాగా చెప్పినాం, ఇంకా మారు మనసు పొందలేదు. ఇక తలుపు తీయమాకండి, ఇక తలుపు తీయమాకు అంటే దేవుడికి ప్రేమ లేదా? ఇప్పటి వరకు ప్రేమ ఉంది. ప్రేమతో 100 ఏళ్ళు చెప్పాడు, 1000 ఏళ్ళు చెప్పాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరం ఇది? 2016 సంవత్సరాలు చెబుతుంటే ఇంకా మారకపోతే, 2016 సంవత్సరాలు ఇంకా మారవలసి పొందకపోతే, ఇంకా గుడికి రాకపోతే, ఇంకా గుడిలోకి వచ్చి దేవుని బిడ్డలుగా బ్రతకలేకపోతే, ఇంకా దేవుని ఆజ్ఞలు లేకపోతే, దేవునికి ఇష్టలుగా బ్రతకపోతే, దేవుని రాకడ, దేవుని కుమారుడు యొక్క ఆగమనం వస్తే మన పరిస్థితి ఏంటో మనకు అర్థం కావట్లేదు. అందుకని దేవుని యొక్క వాక్యం అంటున్నాడు, తమ కాలం ఎప్పుడు వచ్చిన నరులు ఎరగరు. యేసుప్రభు రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? స్తోత్రం. గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చున్నట్లు వారికి ఆకస్మికముగా ఎలా వద్దట? అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక్కసారి నక్షత్రం వచ్చి మీద పడ్డప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఇక ఆ రోజును కోరుకునే పరిస్థితి ఉండదు. అందుకని అంటున్నారు, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి గమ్మకమునిపే. ప్రసంగి గ్రంథం 12:1 అంటున్నారు, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి గమ్మకముందే. ఇప్పుడే వెలుతురుండగానే, దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలా? దీపం ఉండగానే ఏం చేయాలట? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ప్రాణం పోయిన తర్వాత ప్రభు నమ్మకైతే మన ఊపిరండగా అయ్యగా నాకు బాప్తిసం ఇవ్వండి, తీసుకోవద్దు తీసుకోవైతే కాదు. అప్పుడు బాప్తిసం తీసుకోవద్దు కాదు, కొన ఊపిరి అప్పుడు చదవైతే కాదు, అప్పుడు రాయేది కాదు, అప్పుడు వినాయిది కాదు, దేవుని మాటలు ఆలకించేది కాదు. వినాలి దేవుని యొక్క వాక్యం అంటున్నాడు. ఏమంటున్నాడు? తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందే. వాన వెలిసిన తర్వాత అంటే నోవహు జలప్రళయం పోయింది, లోతు యొక్క అగ్ని గంధకాలు పోయినాయి, ఇక మళ్ళీ ఇంకో మబ్బు పట్టబోతుంది. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వెనక నీడలు ఆగమైపోయినారు. రెండోసారి వాళ్ళు వెనక అగ్ని గంధకంలో ఆగమైపోయినారు. మూడోసారి వాళ్ళు మారు మనసు పొందారు. ఎలా మారు మనసు పొందారు? 40 రోజులకు దుర్గతి కలిగిందని చెప్పాడు. అయ్యా ప్రపంచం అంతా చెప్పలే, ఎంతమంది చెప్పాడు? నినివే మట్టికే చెప్పాడు. నినివే పట్టణ ప్రజలందరూ మారారు. అదే ఇవాళ ప్రపంచం అంతా చెబుతున్నారు, ఇవాళ సంఘాలన్నీ చెబుతున్నారు, ఇవాళ ప్రతి కుటుంబాన్ని చెబుతున్నారు, అన్ని గోత్రాలకు చెబుతున్నారు. వినండి వినండి వినండి. నీ బాల్య దినములందే ఈ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. గుర్తు చేసుకో ఒకసారి, జ్ఞాపకం చేసుకో ఒకసారి.
ఎందుకని చదవండి, ఎందుకని ఆ దినమున ఆ దినమందు ఇంటి కావలి వారు ఇంటి కావలి వారు వణుకుదురు. వణుకుపోతారు. అమ్మా, ఏనండి, ఇంటి కావలి వారు వణుకుతారు. బలిష్ఠులు ముసలాడు వైతు నువ్వు, ముసలోడు వైతు నువ్వు, కాళ్ళు వణుకుతి. రాబోతున్న రోజు, ఏ రోజు రాబోతుంది? బ్రహ్మాండంగా దీటుగా నడిచినటువంటి మనుషులు కూడా కర్రబట్టుకొని పోవాలి. ఏమట్టుకుని పోవాలా? ఈ కర్రబట్టుకొని పోవాలి. కర్రబట్టుకోకపోతే ఎక్కడల్లా కింద పడతామేమో, వచ్చేసింది. ఇక ఇంటి కావలి వారు ఏమైతారంటే, కావలి వారు అంటే కాళ్ళు, ఇంటి కావలి వారు ఏం చేస్తారట? వణుకుదురు. వణుకుతారట. బలిష్ఠులు. రాబోతుంది, రాబోతుంది. చూస్తుంటేనే మీకు అర్థం కావట్లేదు. దేవుని బిడ్డ నేను పాట పాడేటువంటి వాడు. శ్రీయేసునాథుడ పరలోకవాసుడ సద్గుణశీలుడ సత్య సంపన్నుడ శ్రీయేసునాథుడ పరలోకవాసుడ సద్గుణశీలుడ. అసలు ఆ పలం 2 సార్లు గాలి పీల్చుకోకుండా నేను ఇప్పుడు ఏమవుతుంది? ఇక దమ్ము సరిపోలే. ఏమైందనమాట? దమ్ము అయిపోయింది. ఏమైపోయింది? దమ్ము అయిపోయింది. అప్పుడు బ్రహ్మాండంగా మా నాన్న గౌరవ సైకిల్ ఎక్కించుకొని గైడ్పాడు తీసుకొచ్చి దింపేవాడు. ఇప్పుడు సైకిల్ దొక్కే పరిస్థితి లేదు. నేను నడుస్తుంటే పెరగాలం ఉరికొచ్చేవాడు. నా ఎమ్మడి నడుస్తుంటే వీళ్ళందరూ ఉరికొచ్చేవాడు. ఉరికొచ్చుకుంటూ ఇన్సెంట్ అయితే మరి భయంకర సిలిండర్ ఉరికితుండే. అరే మీరా ఈయన నా ఎమ్మడి ఉరికొచ్చేది. అయిపోయి కొంచెం హైట్ లావుండేది పాపం. ఉరికొచ్చేది. నేను చిన్నగా రావమన్నా. నువ్వు కాస్త పోలీసు అలవాటు ఉందని నాకు మరీ సావతుందని విజయరావైతే ఏనుగురు కడిగి జనాలు నడిచిపోతుంటే మంచి అపరాత్రి రాయి 11 గంటలు 12 గంటలప్పుడు ఇక్కడ రేకులు దింపి ఈ రేకులు గుడికి కప్పు పాత గుడి ఉన్నప్పుడు రేకులు దింపి ఏనుగురు దిగి జనాలు నడిచిపోతా ఉంటే నైటు నడుస్తా ఉంటే వెనక పిల్లలు ఉరికినారు ఈ కుర్రలు అంటారు. అట్లా నడిచేటువంటి వాడు. ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు. నడవటం కాదండి, కింద కూర్చొని అన్నం తింటే తిమ్మిరి పడుతుంది. అన్నం ఇక సాలకపోతే మాలేమో సగం అన్నం లేస్తాను. ఎందుకని? కాళ్ళు ముద్దయిపోతాయి. ఏమైపోతాయి? బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతాం. బలిష్ఠులు ఏమైపోతారట? వంగిపోతారట. నీకు తెలియట్లేదు. నీకు చూస్తుంటేనే అయిపోతుంది. నీకు తెలియకుండానే బలిష్ఠులు వంగుదురు. ఏమిటండి? విసురువారు. విసురువాళ్ళు అంటే కొద్ది మంది అవుతారు. విసిరే వాళ్ళంటే కందిపప్పు విసిరిద్ది, పెసరపప్పు విసిరిద్ది, బఠానీ విసిరిద్ది, పిండి చేసింది చేయదంటే బియ్యం కూడా తింటారు. మొన్న ఒక అమ్మాయి చచ్చిపోయింది. మొత్తానికి బియ్యం తినేదట. ఆ ఒళ్ళో ఎప్పుడు బియ్యం ఉండేదట. మొత్తానికి తినే పని అది బియ్యం. మరి ఏంటి అమ్మాయి కాబట్టి ఏమండి మొత్తాక అసలు ఆ బియ్యం ఎత్తులు రోడ్లు వేసుకుని నవిలే పని. మా నాయన మన చింతిత్తులు కూడా నవిలిందట. మరి ఏంతో సంతోషం. చింతిత్తు నవిలి అట్లా పెందరాడు పళ్ళు ఊడి మా నాయన పళ్ళు ఊడి పాపం మాంసం తినబుద్ధి అయ్యి అయ్యో మెత్తగా ఉడకబెట్టి ఇంత మొక్కలు చేసి మాంసం తినబుద్ధి అవుతుండే మెత్తగా చేయబడుతుంటే నడవటానికి ఏమి లేవు, పళ్ళు లేవు. ఎంతెంత మొక్కలు చేసేయాలట, ఇంత మొక్కలు చేయాలి. ఆటిట మెతుక్కొని ఎట్లా కట్ట మింగటం. మింగితేనేమో ఆరగట్లేదు, ఆరకపోతేనేమో మోషన్స్ అయ్యే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలా? ఇక మానుకోవడం బెస్ట్. తిండి కూడా ఏం చేసిందిగా ఇక మానుకోవడం. విసురువారు కొద్ది మంది అవటం చేత పంచాలించుకుంటారు. తినకపోతే మాది అరగ సావట్లేదు. పంచాలించుకుంటారు. ఇక పళ్ళు ఊడిపోతాయి. కావలి వారు ఉడుకుతారు. కాళ్ళు ఉడుకులకు వస్తాయి. ఇక పళ్ళు ఊడిపోతాయి. ఇంకోటి ఏంటి తెలుసా? కిటికీలలో గుండా చూసువారు ఎవరాయా? నీకు కనపట్లేదు. నీకు కనపట్లేదు. 7 కొడుకులండి ఒక ఆయనకి జన్నాలు. 7 కొడుకులు దిగ్గాలు తీరు. 7 7 3 21 ఎకరాలు సంపాదించారు. తండ్రి 10 ఎకరాలు సంపాదించాడు. 14 ఎకరాలు ఇచ్చిండు. 14 ఎకరాలు మరి ఏమి మూట కట్టి ఏం తినక సంపాదించిండో పాపం. 14 ఎకరాలు పంచిపెట్టిండు. వాళ్ళ తలకు ఎకరం కొనుక్కున్నారు. ఈ ఎకరం ఈ 2 ఎకరాలు మనిషికి 3 ఎకరాలు పొలం అయింది. బ్రహ్మాండంగా బతుకుతున్నారు. అందరికి పాడి గేదెలు ఉన్నాయి, అందరికి ఆవులు ఉన్నాయి, మంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతుండే. అయ్యా ఈ కన్ను పూర్తిగా దెబ్బతిన్నదా, నేను కమ్మ పోయి కన్ను ఆపరేషన్ చేసుకుని వస్తాయా 7 ఏళ్ళు ఇవ్వండి అయ్యా. ఓ అన్నయ్య దగ్గర అక్కడ పెద్దోడు అడగ పెద్దోడి దగ్గర పోయినాడు. అయ్యా కొట్టయా ఒక 5 10 20 ఇస్తే అందరూ ఎక్కడంటున్నారు. ఎత్త కన్ను ఆపరేషన్ చేయించుకుంటాం. రేపు నుంచి అడకపోతావా? రేపు నుంచి అడకపోతావా? ఇంకా నేనేం అడుగుతాను? మరి తొందరగా నీకు ఎందుకు ఇప్పుడు కళ్ళు అవసరమా? పోతే మాది
వా పోతే మరి కళ్ళు లేకుండా ఎక్కడ అంధకారం అయిపోయి అయ్యా చూపించుకుంటారా 500 నేను తల 500 5 పైసలు కొడిను నడుము ముందు అవుతాయి సర్లే అన్న నీకు కూడా వచ్చింది ఆ గతి నీకు కూడా కడుగు పోతుంది నీ కొడుకులు కూడా అంతే అంటారని పోతున్నాడు. ఆహా నా కొడుకులు అంతే అంటారు నాకు కూడా అంతే గతి కలిగింది అంటామని తండ్రి నడువును పెడతాను నేను వెనక తిరిగిన తండ్రిని ఎక్కడ పెడతానండి నడువును పెడతానంటే బోర్ల పడ్డాడు. ఆ నడుము తిరిగిపోయి ఆవుతులు చచ్చిపోయిన తండ్రి 3-4 రోజులు. దేవుని బిడ్డ ఏం జరుగుతుంది? కొంతకాలం అయిన తర్వాత కళ్ళు ఏమైతే కిటికీల గుండా చూచువారు కానలేకయుందురు తిరగట రాళ్ళ ధ్వని తగ్గిపోది. తిరగట రాళ్ళ ధ్వని అంటే తెలుసా? తగ్గిపోద్ది. దేవుడి మీద కోపం ఉంటే ఈయన పట్ట ఆడిస్తారు. అప్పుడు ఉండవేక ఏముండవు నువ్వు గొరకడానికి అవి ఉండవు. చెక్కలడిగా మంచోడు ఉన్నప్పుడు ఎందుకు నోడతావు ఆగు. అప్పుడు ఉండవు. నూరుని రాలిపోయింది రాలే నూరుని రాలిపోయి రాళ్ళు నోరబాకు ఏమి తిరగట రాళ్ళ ధ్వని తగ్గిపోవును. వీధి తలుపులు మాట పడిపోతాయి. గొరుగు మాట వచ్చింది ఏం పడిపోతాయి? మాట పడిపోద్ది, సూపు పడిపోద్ది, కాళ్ళు పడుతుంది, పళ్ళు ఊడిపోద్ది. ఇక తింటాం మానేస్తాడు, ఇక చూడటం మానేస్తాడు. కన్నాపడి చూపిద్దామని వచ్చే పరిస్థితి ఉండదు. ఇక ఎట్లా ఉంటుందంటే వాడి గతి నరకం. ఎట్లా బ్రతికానో, ఎట్లా తిరిగానో, ఎంత జీవించానో, ఏమి కోరుకొని తిన్నానో సొలొమోను భక్తులు మాట్లాడారు. నేను ఏమి తినాను, ఏం చూడాలి చూశాను. నా కంటికి నచ్చింది నేను వదిలిపెట్టుకుని దీన్ని ఆటంకపరచలేదు. అలా అనుభవించి ఆఖరికి ముసలోడు అయిపోయిన తర్వాత ఒలుగు పట్టిన తర్వాత ఏమన్నా తెలిసిన బతుకుపోవడం అంత వ్యాధనే ఎందుకు నా బతుకం. కానీ లాస్ట్కి సొలొమోను భక్తుడు అన్న దేవుని బిడ్డ ఆఖరి రోజులు రాబోతున్నాయి. కాళ్ళు వణికే రోజులు రాబోతున్నాయి, కళ్ళు పోయే రోజులు రాబోతున్నాయి, పళ్ళు పోయే రోజులు రాబోతున్నాయి, నోరు పడిపోయేటువంటి రోజులు రాబోతున్నాయి, వెన్నుపూస వంగిపోయి మనిషి ఒంగోలు నడిచేటువంటి రోజులు రాబోతున్నాయి. ఈ రోజులు రాబోతున్నాయి కనుక దేవుని యొక్క వాక్యం అంటున్నాడు. ఇది ఒక్కటి రాకనే కాదు, ఇంకేంటి తెలుసునండి? సూర్యుడికి ఏం గమ్ముద్దట? చీకటి గమ్ముద్దట. నక్షత్రాలు ఏమైతాయట? భూమి మీద రాలి పడతాయట. చెప్పండి సార్ దేవుని స్తోత్రం. ఇవన్నీ రాబోతా ఉన్నాయి. ఏం చేయాలి మానవుడు? చదవండి మత్తయి సువార్త 24:29. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను చూడండి 31 మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని. ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు. ఎన్ని దిక్కులట? 4 దిక్కులు. 4 దిక్కులంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. 4 దిక్కుల నుంచి 4 చెంగులు ఒక్కసారి అలాగ లేపేస్తారన్నమాట. లేపేసినప్పుడు 4 దిక్కుల నుండి ఆయన దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది, ప్రభువు నమ్ముకుని ప్రార్థన చేసే ప్రార్థన పరులు ఉంటారు కొంతమంది. వాళ్ళనంటే ఏర్పరచుకున్న వారిని దేవుని దూతలు వచ్చి వీళ్ళందరూ తీసుకొని పోతాయట. ఎవరిని? ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుడి బిడ్డ, దేవుడు నిన్ను ఏర్పరచుకోవాలి, దేవుడు నన్ను ఏర్పరచుకోవాలి, దేవుడు మనందరినీ ఏర్పరచుకోవాలి. ఆయన పోగు చేసి దూతలకు ఆజ్ఞాపించి ఆయన రాజ్యంలో మనల్ని ఉంచాలి. ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాంగం లాగా నువ్వు బ్రతకాలి. ఆయన ఏర్పరచుకునేటువంటి ప్రజానీకం లాగా నువ్వు బ్రతకాలి. ఇవన్నీ రావట్లేదు అనుకుంటున్నారు మీరు. రావని ఆ రోజుల్లో కూడా అనుకున్నారు. జలప్రళయం వచ్చింది, అగ్నిగంధకాలు గొడవమని ఆ ఊళ్ళో అనుకున్నారు. అగ్నిగంధకాలు వచ్చి సొదొమ గొమొర్రా ఆగమైపోయింది, నిప్పులు పడిపోయింది, నాశనం అయిపోయింది, బూడిదైపోయింది. ఇప్పుడు చెప్తున్నాడు ఏమని? ఆకాశ నక్షత్రాలు రాలిపోతున్నాయి, భూమి ఆగమైపోబోతుంది, ఆకాశం అందరి శక్తులు కదిలించబడతాయి, రాబోతాం. అందుకని అంటున్నాడు అన్నమాట. చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథం దేవుని బిడ్డ.
22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దేవుడి దగ్గర జీతం ఉంది. పరలోకమా నరకమా? ఏ జీతం కావాలి నీకు? రెండు విషయాలు. ఒకటి ఏంటట నరకం, ఇంకోటి ఏంటట పరలోకం. ఏది కావాలి నీకు? ఏదైనా కానీ దేన్ని పట్టిస్తారట? వాని క్రియల చొప్పున. వాని క్రియల చొప్పున. ఏ పని చేస్తున్నావు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజానికి ఏ పని చేస్తారు? ఆ పని చేయాలి. ఏర్పరచబడిన వారు రాజులైనటువంటి ఆర్థిక సమూహంగా ఉండాలి. మీరు దేవుని కొరకు ఏర్పాటైనటువంటి ప్రజలా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. నువ్వు ఏర్పరచబడ్డావా? నువ్వు వేరు చేయబడ్డావా? నీవు దేవుని యొక్క రాకడ కొరకు ఎత్తబడినటువంటి స్థితిలో ఉన్నావా? దేవుని యొక్క రాజ్యం రాబోతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున. స్తోత్రం. అన్యాయము చేయువాడు అన్యాయము చేయని పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని అన్యాయము చేయువాడు అన్యాయము చేయని పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని వాని క్రియలతో జీతమిచ్చుటన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమురన్న. యేసు అన్న మాటలు మరువబోకుమురన్న. జీవించుచున్నారన్న దేవుడున్నది. మృతులనే నీవు మృతులనే. ఏ స్థితిలో నీవు పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసుకొని ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. ప్రార్థనకు వస్తున్న వాళ్ళ పేరు ఉంది కానీ పరిశుద్ధి లెక్కలో చేర్చబడకపోతే వ్యర్థం అయిపోతుంది. జీవించుతున్న వాళ్ళ పేరు ఉన్నది కానీ చచ్చిపోతే దాని వల్ల ప్రయోజనం ఏమీ లేదు. జీవించు. అది దేవుడు ఎవరిలో జీవించాలా? ప్రభువులో జీవించు. మంచి పని చేయి. వాని క్రియ చొప్పున వానికి జీతం ఇస్తాను. ఏం జీతం కావాలి మనకి? నరకం కావాలా? పరలోకం కావాలి? ఏం జీతం కావాలి మనకి? చెప్పండి. ఏం జీతం కావాలి? చెప్పండి గట్టిగా. ఏం జీతం కావాలి? పరలోకం కావాలి. ఆ పరలోకం సురక్షితపడండి. దేవుడు తన మాట దీవించున్నాడు.